మామూలు నిజాయితీపరుడు కాదు, అతి నిజాయితీపరుడు. అబద్ధం ఆడడం రాదు. ఇవన్నీ ఎవరు చెప్పుకుంటారండి? స్వయంగా జగన్మోహన్ రెడ్డి తనకు తానే పొగిడేసుకుంటున్నాడు. మనం మంచోళ్ళని చెప్పిన ఎవరు చెప్పాలి? మన కుటుంబ సభ్యులు, మన దగ్గర పనిచేసే వాళ్ళు, మన స్నేహితులు, లేదంటే మనతో పరిచయం ఉన్న వ్యక్తులు చెప్పాలి. పలానాడు మంచోడురా అని చెప్పేసి అని. లేదు నీ దగ్గర ఎవరైనా పని చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంచోడురా, 10 రూపాయలు ఎవరికైనా పెడతాడు అని ఎవరు చెప్పాలి? అటుపక్క వ్యక్తులు చెప్పాలి, మనం చెప్పుకోకూడదు. మా ఇద్దరు ఏంటంటే మొన్నటి నుంచి ఒకటే బాధ అండి. నేను మంచోని అమ్మ చిన్న మంచి కాదు. నేను ఒకసారి వినిపిస్తాను చూడు. ఎందుకు చేయలేకపోయినాను అంటే ఈరోజు ఇప్పుడు అంట చాలా మంది ఎమ్మెల్యే నా దగ్గరకు వచ్చి అన్న నీతో సమస్య ఉంది అన్న అంట. ఏం నా సమస్య అని చెప్పిన అడిగితే అన్న నీతో ప్రాబ్లం నేను అతి మంచితనము అతి నిజాయితీతనం ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పుకున్నాను. అన్నా ఇది వీలైతే ఒక చిన్న విషయం చొక్క ఏదైనా ఉంటే అది ఇట్టి పెట్టి చంపి ఎందుకు వచ్చిన కదా బ్యాట్ ఉంది కదా ఇది ఇలా కొట్టుకోవాలి నువ్వు మంచోడు అనుకుంటే కనుక. ఇది ఎక్కడ దగ్గరమన్నా? నీ మంచితనం గురించి మీ ఇంట్లో మీ చెల్లిని మీ తల్లిని అడిగితే బ్రహ్మాండంగా చెప్పేస్తారు. నీది మామూలు మంచితనం కాదన్నా. ఎవడన్నా చెప్పు నువ్వు ఏంటి అతి మంచితనమా? అబద్ధం ఆడడం రాదా? పైగా నీకు నువ్వు పొగిడేసుకుని సిగ్గుపడిపోవడమా? ఎవడన్నా చెప్పింది? ఎవడన్నా చెప్పేది? కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను చాలా మంచోడిని, నాకు అబద్ధం ఆడడం రాదు, నేను నీతివంతుని, నేను అతి నిజాయితీ పరుని అని నాకు నేనుగా చెప్పుకున్నాను అనుకో, ఈ పిచ్చిన కొడుకులో ఉన్నాడు రెడీ, ఆడికి ఆడే పొగిడేసుకుంటున్నాడు, ఆడికి ఆడే మంచోడు అనేసుకుంటున్నాడు. ఎవరు చెప్పాలి? మన నాయకులు మన కార్యకర్తలు చెప్పాలి. పార్టీ నుంచి బయటికి వెళ్ళిన మన నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ నేను పదబద్దాకా అమ్మనాబూతులు తిడతారు. నిన్ను మామూలు బూతులు కాదని అమ్మనాబూతులు. కార్యకర్తల వరకు పక్కన పెట్టేసేయి. మీ చెల్లి నువ్వెంత మంచోడువో, నువ్వెంత నిజాయితీపరుడువో, నువ్వెంత ఉత్తముడువో అన్న నీ చెల్లి చెప్పేస్తా. రోజు చెప్పుద్ది. రోజు ఎంత పని గడ్డెడ్డుద్దన్న మనకి, ఎంత పన. నిజంగా సిగ్గు శరం అనేది లేదు నీకు. ఆ చెప్పు నీ అతవాడు మాకు తెలియట్లా. ఎవడు పేరు నానిగడే నీతో ఎటకారం వాడు ఉంటాడు, జోక్ చేసి ఉంటాడు. అడిగి ఎటకారమే, కొళ్ళంతా ఎటకారమే. అడిగి ఎటకారంగానే ఉంటాడు. నువ్వు దాన్ని పట్టుకొని నేను మంచోని పేరు నాని అలాగంటాడు, కొడాలి నాని అలాగంటాడు. చాలామంది నాయకులు నన్ను మంచోడు, నేను దేవుడు అని చెప్పేపోయావు. ఇంకా అన్నా సాక్షాత్తు నేను దేవుణ్ణి, మా మొగుడు పిల్లలిద్దరూ భూమి మీద జరిగే అరాచకాలు చూడలేక మానవ రూపంలో మేము ఎలా అవతారం ఎత్తేసని చెప్పబోయేవా? దరిద్రం వదిలిపోద్ది. ఎందుకు వచ్చింది మా కర్మ మాకు ఇది? నీ మంచితనం మేము చూసాం ఆల్రెడీ. చాలా మంచోడు, మామూలు మంచితనం కాదు లేదు, చాలా పెద్ద మంచి. ఆ మంచితనాన్ని నేను ఎలా వర్ణించాలనుకున్నా నాకు తెలియట్లా అన్న. నేను వర్ణించలేను నీ మంచితనాన్ని. ఆ మంచితనానికి గుర్తింపే నీకు 11 సీట్లు వచ్చినాయి. అది బాగా గుర్తుపెట్టుకో. మంచితనం అంటే మంచితనం కోసత కూడా సిగ్గులే చూడు ముఖానికి. ఆ ముఖంలో కొంచెం కూడా అసలు నామూషి అనిపించట్లా, సిగ్గు అనేది అనిపించట్లా. కర్మ అంతే. నిన్ను కొట్టాలా? ఇక ఇలాంటి అంటే చెప్పో గిప్పో పట్టుకుంటే బాగోదు కానీ బ్యాటట్టుకున్నాను కానీ దీంతో నేను కొట్టాలా లేదంటే దీంతో మాకు మేము కొట్టుకోవాలా అనేది మాకు తెలియట్లే. ఒక్కొక్కసారి పిచ్చెక్కిచ్చేస్తున్నా తెలుసా, మాకే మతిపోతుంది. ఏం కర్మ ఇది, ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది అని చెప్పేసి అని. ఇంకా మాట్లాడు ఏదో మాట్లాడు. నీకుండే ప్రాబ్లమా అతి మంచితనమా? చూపిస్తా నాకు నీకున్న మంచితనం. తమరి మంచి అన్న. ఇదిగో ఇక్కడ చూసావా, ఇక్కడి నుంచి కనబడిపోద్ది అన్న తమరి మంచితనం. ఇగో చూడు, చదునులో చక్కబెట్టింది 460 కోట్లు. జగనన్న కాలనీల్లో అడ్డగోలు దోపిడీ, ఇంటి స్థలాలు చదును చేయకుండానే స్వాహా, ఎంబుక్కులు మార్చేసి నాడు అధిక బిల్లులు, ఉపాధిలో చదువుకు అనుమతించని కేంద్రం. కానీ ఈ పథకంలో 1125 కోట్ల పనులు, అంటే 1125 కోట్లు పనులు చేసి 1585 కోట్లు పనులు చేసినట్టుగా బిల్లులు తీసుకున్నారన్న. ఇగో నీ మంచితనం అది. నీది మామూలు మంచితనం కాదు, నీది చిన్న మంచితనం కాదు, చాలా పెద్ద మంచితనం అన్న. ఇదిగో
ఆ తర్వాత ఇంకొక వార్త చూడండి ఇక్కడ, మాఫియా మోడల్ చూసావా? ఇదిగో మాఫియా మోడల్. వైసీపీ పాలనలో లూటీయే డ్యూటీ, భయపెట్టి బెదిరించి ఆస్తుల కైవసం, కాకినాడ పోర్టు సెజ్ లాంటివి ఎన్నో, విశాఖ కాకినాడపై ప్రత్యేక దృష్టి, వంతాడ గనుల్లో 89% సొంతం, ఏటా 180 కోట్ల సంపాదన, విశాఖ బే పార్కులో పెద్దల పాగా, రాడిసన్ బ్లూలో సగం స్వాహ, రామానాయుడు స్టూడియోలో ప్లాట్ల బేరం. నీ మంచితనం ఇదంతా కూడా, నీ అతి మంచితనం, అతి నిజాయితీతనం, ఇగో దానికి నిదర్శనమే ఇదన్నా. నువ్వు ఎందులో ఏలెట్టి దోశలే చెప్పు, అన్నిటిలోని ఏలెట్టి కిలికేసి దోసేసి తినేసావు కదా. ఎక్కడ నీ మంచితనం, ఏది నీ మంచితనం, దేన్ని వదిలేసావు? ఇసుక వదల్లా, మందు వదల్లా, ప్రతి దానిపైన నీ బొమ్మ. ఏటి పుట్టినోడి మీద సచ్చినోడి పైన, పుడితే బొమ్మ, సత్తే బొమ్మ, సరిహద్దు రాళ్ళ పైన బొమ్మ, మందు బాటిల్ మీద బొమ్మ, సమాధులకి రంగులు, ఇంటింటికి బొమ్మలు. దేన్ని వదిలేసాం మనం? దేన్ని వదలలేదు కదా. ప్రతి ఒక్కరూ నీ ముఖం తుప్పుకు నుమ్మేస్తారని ఆగిపోయేవేమో కానీ, లేకపోతే అన్నా ఏ ముంబై రెడ్ లైట్ ఏరియా నుంచో లేదంటే ఏ కలకత్తా నుంచో తీసుకొచ్చి వ్యభిచారం కూడా చేయించేద్దు అన్న. ఆఫీషియల్గా ప్రభుత్వం తరపున వ్యభిచార గృహాలు కూడా నువ్వు నడిపేద్దు. తుపుక్కు నుమ్మేసేస్తారని ఆగిపోయావు అంతే. దేన్ని వదిలేసావు అన్నా. ఇవాళ ఏమైనా మాట్లాడతారంటే మద్యం గురించి మాట్లాడుతున్నాడు, ఇసుక గురించి మాట్లాడుతున్నాడు. ఇసుకంట తన హయాంలో కంటే ఇప్పుడు డబల్ రేటుకి అమ్ముతున్నారంట. నీ హయాంలో లారీ ఇసుక 40,000 50,000కి అమ్మేవారు, అంటే ఇప్పుడు ఎంత 1,00,000 రూపాయలకి అమ్ముతున్నారా? చూపించే ఎక్కడ ఉందో. ఇక మద్యం గురించి మాట్లాడుతూ మనమే డైరెక్ట్గా అమ్మేసేటోళ్ళమి, అది మద్యం అంటారన్నది. నీ అతి మంచితనంతో ప్రజలు పడే కష్టాలు చూడలేక వాళ్ళకి నాసిరకం మందు అమ్మేసి వాళ్ళను త్వరగా పైకి పంపించేసి అన్న వాళ్ళ కష్టాలు చూడలేక నీ అతి మంచితనం సిగ్గేమన్నా అనిపిస్తుందా నీకు? అసలు దేశంలో ఏ రాష్ట్రంలోని దొరకని మందు కేవలం మన ఏపీలో దొరికిదన్న నీ హయాంలో. ఊరు పేరు లేని బ్రాండ్. గత 5 ఏళ్ళు నీ పరిపాలనలో ఎవడో కూడా బ్రాండ్ పేరు చెప్పి ఎవడో మందు కొనుక్కోలేదన్న. 150 ఇవ్వండి, 200 ఇవ్వండి, అది ఏది ఇస్తే అది అన్న. ప్రెసిడెంట్ మెడల్ ఇస్తే ప్రెసిడెంట్ మెడల్, 9 హార్స్ ఇస్తే 9 హార్స్, ఇంకొక రకరకాల నీ ఇష్టం వచ్చిన పేర్లు ఏది పడితే అదే, ఏది ట్రెండింగ్లో ఉంటే అదే. అలాంటి మందు అమ్మేసి ఇవాళ మద్యం గురించి మాట్లాడుతూ మనమే పారదర్శకంగా అమ్మేసామని మాట్లాడుతున్నాడు. ఏంటి ఇప్పుడు మద్యంలో అంటే ఇప్పుడు దోచేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గత 5 ఏళ్ళు నువ్వు ఎక్కడైనా సరే డిజిటల్ పేమెంట్లు పెట్టావా? పెట్టలా. మరి ఎవరి జబ్బులోకి వెళ్ళిపోయింది డబ్బు? లెక్కపత్రం లేదు కదా. ఎవరి దగ్గర కొన్నావు, ఎంత కొన్నావు, ఎంత వచ్చింది, ఎంత చూపించాం మనం అక్కడ? లేదు. అతి మంచితనం. ఇవాళ ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు పాఠాలు చెప్తుంటే దేంతో నవ్వాలో మాకు అర్థం కావట్లా. ఇక ఇవన్నీ తమరు భాగవతాలు, మామూలు భాగవతాలు కదా. ఇగో ఇందాక మాట్లాడాడు విద్యార్థుల గురించి, ఫీజు రీయింబర్స్మెంట్ గురించి, విద్యా దీవెన, వసతి దీవెన, వాటి గురించి మాట్లాడావు కదా. తమరి హయాంలో పెట్టిన బకాయిలు ఎంత? 3,500 కోట్ల రూపాయలు. ఒకటి కాదు, 2 కాదు. నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి నువ్వు పెట్టిన బకాయిలే 3,500 కోట్ల రూపాయలు. చదివి వినిపిస్తాను చదువు ఇక్కడ. ఇగో విద్యార్థులకు 3,500 కోట్ల బకాయిలు పెట్టిపోయి ఫీజులపై ఆందోళనకు జగన్ పిలుపు, జనవరి 4లోగా చెల్లించాలని గడువు, ధాన్యం కొనుగోలుపై ఈ నెల 27న ధర్నా, ఆ తర్వాత విద్యుత్ ఛార్జీలపైన నిరసన, సంక్రాంతి తర్వాత జనంలోకి మాజీ సీఎం, అప్పటిలోగా ప్రభుత్వ వ్యతిరేకత పెంచాలని వైసీపీ నేతలకు ఆదేశం. ఇవన్నా ఇక్కడ క్లియర్గా తమరి భాగవతం మొత్తం ఒకసారి ఇక్కడ చదివి వినిపిస్తా. కాస్త ఓపిక తెచ్చుకొని కాస్త సిగ్గుపడన్నా. నువ్వు సిగ్గుపడతావో, మీ కార్యకర్తలు సిగ్గుపడతారో, మరి ఎవరు సిగ్గుపడతారో మాకు తెలియదు. కానీ కొద్ది పెద్ద చేసన్నా, అక్షరాలు పెద్దగా ఉంటే తమరికి బాగా కనబడుతుందని చెప్పేసి నా ఉద్దేశం అన్న. ఇక్కడ చదువుకోనా, క్లియర్ కనబడుతుంది నీకు ఇక్కడ. ఇదిగన్నా అధికారంలో ఉండగా ప్రజలకు గద్దె దిగాక సొంత పార్టీ నేతలకు అబద్ధాలు చెప్పడం వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అలవాటైంది. అధికారం కోల్పోయే నాటికి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కింద 2,100 కోట్లు, వసతి దీవెన కింద మరో 1,400 కోట్లు, మొత్తం 3,500 కోట్లు బకాయిలు పెట్టిపోయిన ఆయన తాను ఫీజు బకాయిల్ని చెల్లించేశానంటూ పార్టీ నేతల ముందు బొంకేశాడు. అర్థమైందా? చూడు ఇక్కడ మార్క్సే చూపుతున్నాను. నువ్వు అధికారంలో ఉండగా నువ్వు దిగిపోయే నాటికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఎంతన్నా? 2,100 కోట్లు. తమరి హయాంలో బటన్ నొక్కేస్తే డబ్బులు ఇవ్వాలా. ఆ తర్వాత వసతి దీవెన కింద మరో 1,400 కోట్లు,
మొత్తం కలిపి ఎంతన్నా 3,500 కోట్ల రూపాయలు నువ్వు దిగిపోయే నాటికి బకాయిలు పెట్టి దిగిపోయావు. ఇవాళ నువ్వు వచ్చి వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంటు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే నిన్ను ఏసీ పిచ్చి కొట్టాలో నాకు కూడా అర్థం కావట్లా. మొత్తం దోచుకున్న కాడికి దోచుకుని ఎవరికైనా నువ్వు చెప్పి ఓపెన్ చేస్తాలో ఇంకా చూపించినా తమరి హిస్టరీ ఇక ఉంటాయి ఇక్కడ.